హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా జార్ఖండ్ వ్యవస్థాపక దినోత్సవం గురించి చెప్పుకుందాం. జార్ఖండ్ను ది ల్యాండ్ ఆఫ్ ది ఫారెస్ట్ లేదా బుష్ ల్యాండ్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని ఈశాన్య భాగంలో ఉంది. దాని సరిహద్దులను ఉత్తరాన బీహార్, వాయువ్య దిశలో ఉత్తరప్రదేశ్, పశ్చిమాన ఛత్తీస్గఢ్, దక్షిణాన ఒడిస్సా, తూర్పున పశ్చిమ బెంగాల్ ఖనిజ సంపన్న రాష్ట్రం. నవంబర్ 15, 2022న ఉనికిలోకి వచ్చింది. జార్ఖండ్ 2000లో బీహార్ నుండి విడిపోయింది. గతంలో ఇది బీహార్లోని దక్షిణ భాగంలో భాగంగా ఉండేది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో కాలంగా కలలు కంటున్న గిరిజనుల మాతృభూమి ఇది. స్వాతంత్రం తర్వాత జార్ఖండ్ రాష్ట్ర ప్రజలు తక్కువ సామాజిక ఆర్థిక ప్రయోజనం పొందారు, ముఖ్యంగా గిరిజన ప్రజలు. పురాణాల ప్రకారం 13వ శతాబ్దంలో ఒడిస్సాకు చెందిన రాజా జైసింగ్ దేవ్ తనను తాను జార్ఖండ్ పాలకుడిగా ప్రకటించుకున్నాడు. జార్ఖండ్ రాష్ట్రం ఛోటా నాగ్పూర్ పీఠభూమి, సంతాల్ పరగణ అడవులను కలిగి ఉంది. విభిన్న సంస్కృతి సాంప్రదాయాలను కలిగి ఉంది. స్వాతంత్రం తర్వాత జార్ఖండ్ ముక్తి మోర్చా యొక్క సాధారణ ఆందోళన కారణంగా 1995లో జార్ఖండ్ ఏరియా ఆటోనమస్ కౌన్సిల్ను స్థాపించి చివరకు స్వతంత్ర రాష్ట్రంగా ప్రభుత్వం ఏర్పడింది. జార్ఖండ్లోని ఛోటా నాగ్పూర్ పీఠభూమి కోయల్, దామోదర్, బ్రాహ్మణి, కార్కై, సుబర్ణరేఖ వంటి వివిధ నదులను మూలం. అలాగే వారి ఎగువ వాటర్ షెడ్లు జార్ఖండ్లో ఉన్నాయి. రాష్ట్రంలోని చాలా భాగం అడవితో కప్పబడి ఉంది. పులులు మరియు ఆసియా ఏనుగుల జనాభాకు మద్దతు ఇస్తుంది. జార్ఖండ్ రాష్ట్రం యొక్క నేలరాళ్లతో రూపొందించబడింది. దాని కూర్పులను ఎర్ర నేల, ఇసుక నేల, నల్ల నేల, లేటరైట్ నేలలుగా విభజించారు. దామోదర్ లోయ, రాజ్ మహల్ ప్రాంతం, కోడెర్మా, జుమ్రీ తెలయ్య, బర్కాగావ్లో ఎర్రమట్టి కనిపిస్తుంది. ఇసుక నేలలు జార్ఖండ్లోని హజారీబాగ్, ధన్బాద్లోని మందర్ కొండల్లో కనిపిస్తాయి. రాజ్ మహల్ ప్రాంతంలో నల్లమట్టి, రాంచీ, పాలము, సంతాల్, పరగనాస్, సింగ్ భూమ్లోని పశ్చిమ భాగంలో లాటరైట్ నేల. జార్ఖండ్లో చల్లని వాతావరణం కాలం, వేడి వాతావరణ కాలం, నైరుతి ఋతుపవనాలు అనే 3 సీజన్లు ఉన్నాయి. ఇప్పటి వరకు జార్ఖండ్ వ్యవస్థాపక దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన భారతదేశంలో నవంబర్ 15న జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకుందాం. మరి 1986లో భారతదేశపు అగ్రశ్రేణి మహిళా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా మహారాష్ట్రలోని ముంబై నగరంలో జన్మించింది. 1989లో భారత మాజీ వెటరన్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్తో టెస్ట్ అరంగేట్రం చేశాడు. అతను 14 నవంబర్ 2013న వెస్టిండీస్తో చివరి టెస్ట్ ఆడాడు. 2000లో జార్ఖండ్ భారతదేశంలో 28వ రాష్ట్రంగా అవతరించింది. 2006లో దేశాల మధ్య మొదటి శాంతి చర్చల సందర్భంగా ఉగ్రవాదంపై పోరుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని భారత్ మరియు పాకిస్తాన్ నిర్ణయించాయి. అయినప్పటికీ కశ్మీర్పై ప్రధాన విధానంలో ఎటువంటి మెరుగుదల లేదు. భారతదేశంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకున్నాం కదా. మరి చరిత్రలో ఏం జరిగిందో మరి దాన్ని కూడా చూసేద్దాం. 1943లో హోలోకోస్ట్ హెన్రిక్స్ హిమ్లర్ రోమన్లను యూదుల స్థాయిలోని ఉంచి నిర్బంధ శిబిరంలో ఉంచాలని ఆదేశించాడు. 1948లో లూయిస్ స్టీఫెన్ సెయింట్ లారెంట్ కెనడాకు 12వ ప్రధానమంత్రి అయ్యారు. 1955లో పోలాండ్, యుగోస్లేవియా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. 1956లో మిడిల్ ఈస్ట్ టెక్నికల్ యూనివర్సిటీ అంకారా, టర్కీలో స్థాపించబడింది. 1959లో యుఎస్ఏలోని కాన్సాస్లోని హోల్కామ్లో ఒక కుటుంబాన్ని
2 వ్యక్తులు చంపారు. ఈ సంఘటనలు ఈ కోల్డ్ బ్లడ్ లో టూమ్రాన్ కుపోర్ట్ యొక్క నాన్ క్లారిఫైడ్ నవల యొక్క థీమ్ ను సరైన క్రైమ్ స్టైల్ గా అందించాయి. 1961లో ఐక్యరాజ్య సమితి అణ్వాయుధాలను నిషేధించింది. 1968లో వోడ్కాకు ప్రసిద్ధి చెందిన రష్యా ఈ మద్యం సరఫరాను ఎదుర్కొన్నందున ఈ మద్యాన్ని సరఫరా చేయడానికి తిరగవలసి వచ్చింది. అయితే ఇబ్బందికరమైన విషయం ఏంటంటే సోవియట్ ప్రీమియర్ క్రుష్చెవ్ ఇటీవల రష్యా వోడ్కా ఎంత మంచిదని గొప్పగా చెప్పుకున్నారు. 1968లో వియత్నాం యుద్ధం. అమెరికన్ దళాలు హో చి మిన్ ట్రిల్తో పీపుల్స్ ఆర్మీ ఉత్తర వియత్నాంకు సిబ్బంది రవాణా మరియు సరఫరాను నిరోధించడానికి భారీ బాంబు దాడి ఆపరేషన్ కమాండో హంట్ను ప్రారంభించాయి. 1971లో ఇంటెల్ 4004ను విడుదల చేసింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి మైక్రో ప్రాసెసర్. 1971లో ఇంటెల్ ప్రపంచంలోని మొట్టమొదటి సింగిల్ చిప్ మైక్రో ప్రాసెసర్ ఇంటెల్ 4004ను విడుదల చేసింది. సో చూసారు కదా, నవంబర్ 15న చరిత్రలో కొన్ని ముఖ్య సంఘటనలు. మరి నవంబర్ 15వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. సానియా మిర్జా భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి. ప్రస్తుతం ఆమె మహిళల డబుల్స్లో నెంబర్ 1 ర్యాంక్ పొందిన క్రీడాకారిణి. 2003 నుండి 2013లో సింగిల్స్ నుండి విరమణ తీసుకునేదాకా విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ప్రకారం భారతదేశంలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో నెంబర్ 1 క్రీడాకారిణిగా గుర్తింపబడ్డారు. సానియా కెరీర్ మొదటి నుంచే అత్యంత విజయవంతమైన భారతీయ టెన్నిస్ క్రీడాకారిణిగా నిలిచారు. ఎక్కువ పారితోషికం అందుకునే అథ్లెటిక్ క్రీడాకారిణి. ఆమె సింగిల్స్ కెరీర్లో స్వెట్లనా కుజ్నెస్టోవా, వెరాజ్ వనరేవా, మరిన్ బార్టోలీ, ప్రపంచ నెంబర్ 1 ర్యాంక్ సాధించిన మార్టినా హింగిస్, డినారా సఫీనా వంటి క్రీడాకారులపై గుర్తించదగిన విజయాలు నమోదు చేసుకున్నారు. సానియా మిర్జా 1986 నవంబర్ 15న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. సయ్యద్ యూసఫ్ అలీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999 నుండి 2004 వరకు కామారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. యూసఫ్ అలీ 1955 నవంబర్ 15న తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో జన్మించారు. ఆయన బాన్సువాడలోని ప్రభుత్వ పాఠశాలలో 1970లో 10వ తరగతి పూర్తి చేసి 1972లో కామారెడ్డిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసి బీకాం మధ్యలోనే ఆపేశారు. యూసఫ్ అలీ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మొహమ్మద్ అలీ షబీర్పై 12,978 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన టీడీపీ ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డు రాష్ట్ర చైర్మన్గా పనిచేశాడు. విద్యా సిన్హా హిందీ చిత్రాల్లో నటించిన భారతీయ నటి. ఆమె రజనీగంధ, చోటీ సీ బాత్, పతి పత్ని ఔర్ వో చిత్రాల్లో నటించి ప్రసిద్ధి చెందింది. ఆమె మోడల్గా తన వృత్తిని ప్రారంభించి మిస్ బాంబే టైటిల్ గెలుచుకుంది. ఆమె మొదటి చిత్రం కిరణ్ కుమార్ సరసన రాజా కాకా. అయితే ఆమె బసు చాటర్జీ దర్శకత్వం వహించిన రజనీగంధ ద్వారా ఆమెకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఆమె అనేక చిత్రాల్లో నటించింది. అనేక టీవీ సీరియల్స్లో కూడా నటించిన ఆమె చివరగా సల్మాన్ ఖాన్ చిత్రం బాడీగార్డ్లో నటించింది. విద్యా సిన్హా 1947 నవంబర్ 15న ముంబైలో జన్మించింది. 18 సంవత్సరాల వయసులో ఆమె అందాల పోటీలో పాల్గొంది. అక్కడ ఆమె మిస్ బాంబే కిరీటాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత ఆమె అనేక ప్రసిద్ధ బ్రాండ్లకు మోడలింగ్ ప్రారంభించింది. దల్జీత్ కౌర్ ఒక భారతీయ టెలివిజన్ నటి. ఆమె ప్రధానంగా కుల్వాద్వాలో నియతి, ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్లో అంజలి పాత్రలకు ప్రసిద్ధి చెందింది. కాలా టీకాలో మంజీరి ఆమె శాలిన్ బానోత్తో కలిసి నాచ్ బలియే పాల్గొని విజేతగా నిలిచింది. 2019లో ఆమె రియాలిటీ షో బిగ్ బాస్ 13లో పాల్గొంది.
కౌర్ 1982 నవంబర్ 15న లుధియానాలో జన్మించింది. 2004లో ఆమె మిస్ పూణే టైటిల్ను గెలుచుకుంది. అలాగే మిస్ నేవీ, మిస్ ముంబై, మిస్ మహారాష్ట్ర క్వీన్తో సహా అనేక ఇతర పోటీల్లో ఫైనలిస్ట్గా నిలిచింది. ఆమె జీటీవీ డ్రామా మాన్షాలో టెలివిజన్లోకి ప్రవేశించింది. దీని తర్వాత సిఐడి, ఆహత్, రాత్ హోనే కో హైలో కనిపించింది. 2005లో ఆమె కైసే ఏ ప్యార్ హైలో అతిథి పాత్రలో ప్రదర్శనలో కనిపించింది. షాలిన్ బనోత్ హిందీ టెలివిజన్లో పనిచేసే భారతీయ నటుడు. అతడు రోడీస్ 2లో పోటీదారుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. అప్పటి నుండి వివిధ సీరియల్స్, వెబ్ షోలలో నటించాడు. అతను డాన్స్ రియాలిటీ నాచ్ బలియే 4లో పాల్గొన్నాడు. అతని మాజీ భార్య దల్జీత్ కౌర్తో కలిసి విజేతగా నిలిచాడు. అతను రియాలిటీ సిరీస్ బిగ్ బాస్ 16లో పాల్గొన్నాడు. అక్కడ అతను ఫైనలిస్ట్గా ముగించాడు. 2024లో అతను ఖత్రోకే ఖిలాడి 14లో పాల్గొన్నాడు. బానోట్, సునీత, బ్రిజ్ మోహన్ బానోట్లకు నవంబర్ 15, 1983న జన్మించాడు. బానోట్ తన కెరీర్ను 2004లో MTV రోడీస్ 2 అనే రియాలిటీ షోతో పోటీదారుడిగా ప్రారంభించాడు. అతను ఆయుష్మాన్లో అక్షయ్ పాత్రను చూశాడు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.